చర్మ సంరక్షణ లోపములు ఔషధములు. దోద సోయనం వన్యమును ఒక మోతాదు వేయవలెను. వాము తర్వాత సల్ఫర్ 200లను 3 మోతాదులు వాడవలెను. శరీరము మీద మచ్చలు లేకుండా దోద ఉంటే నేట్రమ్ సల్ఫ్ 30ని రోజు 3 పూటల కొన్ని దినములు వాడవలెను. దద్దులతో కూడిన దోదలకు విస్టాక్స్ 200లను 3 పూటల 3 రోజులు వాడవలెను. సస్స పైర్ల మొదటించను ఉదయం 10 బొట్లు రాత్రి 10 బొట్లు చొప్పున 6 ounces నీటిలో కలిపి వాడవలెను. చెమట వలన దోద ఎక్కువైతే మెక్సాల్ 200లను 3 పూటల 3 రోజులు వాడవలెను. సంభోగము వలన శరీరమంతటా దోద ఎక్కువైతే ఎగాయికస్ 30ని రోజుకు 3 పూటలు చొప్పున ఒక వారము వాడవలెను. శరీరము మీది దుస్తులను తీసివేయగానే దోద స్ట్రాఫిసాక్రియా 30ని 3 పూటల కొన్ని డోసులు వేయవలెను. దీనితోటి నేట్రమ్ సల్ఫ్ 30ని కూడా వాడవలెను. తేనెరంగు నీరు లేదా నీటి వంటి స్రావంతో కూడిన చర్మ వ్యాధులు. గ్రాఫైటిస్ 30ని 3 పూటల 3 మోతాదులు వేసి 1 వారము ఆగి 200లను 3 పూటల 3 మోతాదులు వాడవలెను. సోయనం వన్యంను 1 మోతాదు వేయవలెను. శరీరము ముడతలు పడుట ముసలవారి వలె సస్స పైర్ల క్యూను రోజుకు 3 పూటల పూటకు 10 బొట్లు చొప్పున 6 ounces నీటిలో కలిపి 1 రోజుల పాటు త్రాగించవలెను. అప్పుడప్పుడు మెజియం 200లను 3 పూటల 3 మోతాదులు వాడి గుణములు కనిపించని ఎడల సల్ఫర్ వన్యంను 1 మోతాదు వేయవలెను. పగములు చర్మ వ్యాధులు. బెబెస్ యాక్విఫోలియం క్యూను రోజు 3 పూటల పూటకు 10 బొట్టల చొప్పున 6 ounces నీటిలో కలిపి 15 రోజుల పాటు త్రాగించవలెను. 15 రోజుల పాటు ఎగ్నేషియా క్యూను రాత్రిపూట 6 ounces నీటిలో 10 బొట్లు కలిపి రోజుకు 3 పూటల త్రాగించవలెను. పులిపి కాయలు. ఇవి సైకోటిక్ తత్వం గల వారికి వస్తాయి. ఉబ్బెత్తుగా ఉండి చూచుటకు కాలీఫ్లవర్ ఆకృతిలో ఉంటే తోజ 30ని ప్రతిరోజు రోజుకు 3 పూటల చొప్పున 15 రోజులు వాడి తర్వాత వన్యంను 1 మోతాదు వేయవలెను. తూజ వాడేటప్పుడు పెద్ద ఉల్లిని వాడకూడదు. పైపూతగా తూజ మొదటించను వ్రాయవలెను. నిదానముగా పులిపళ్ళు రాలిపోవును. కొమ్ముల వలె గట్టిగా ఉంటే కాషికం 200లను రోజుకు 3 పూటల చొప్పున 15 దినములు వాడి తర్వాత వన్యంను 1 డోసు వేయవలెను. పులిపళ్ళు మర్మావయముల మీద ఉంటే నైట్రిక్ యాసిడ్ 200లను కొన్ని డోసులు వాడి 1 నెల తర్వాత వన్యంను 1 డోసు వేయవలెను. దీని తర్వాత సాఫ్షగ్రామ్ 200లను రోజుకు 1 పూట చొప్పున కొంతకాలము వాడి 1 నెల తర్వాత వన్యంను 1 డోసు వేయవలెను. చేతుల ఎందు గల పులిపిల్లకు నేట్రమ్ 200లను వాడి తర్వాత వన్యంను పై విధముగానే వాడవలెను. పైపూతకు లోపలికి వాడే మందునే అదే పవల్లో వాడవలెను. చెమటకాయలు లేదా గుల్లలు పేలుట. వేసవిలో శరీరం మీద నీటితో కూడిన చిన్న చిన్న పొక్కులు అధికముగా వస్తాయి. ఇవి కొందరికి తీవ్రముగా కొందరికి కొంచెముగా రావచ్చును. పసిపిల్లలను ఇవి చాలా ఇబ్బంది పెట్టును. వీటితో పాటు దూద కూడా ఉండును. దీనికి ముఖ్యమైన మందు పైపూతకు ప్రిక్లీ హీట్ క్యాలెండ్యులా పౌడర్.
దీనిని స్నానం తర్వాత చేయమంతటా చల్లవలెను. కడుపులోనికి నేట్రము 30ని 3 సార్లు వాడవలెను. మెడ్యూస 30ని 3 పూటలా వాడవలెను. సోయనా 30ని ఒక రోజు 3 పూటలా 3 డోసులు మాత్రమే వేసి ఆపవలెను. విస్టాక్స్ 30 లేదా సల్ఫర్ 30 కూడా పనిచేయును. శీతాకాల పొక్కులు విస్టాక్స్ 30ని 3 సార్లు దోస ఉన్నా లేకపోయినా వాడవలెను. దీని తర్వాత పెట్రోలియం 30ని 3 పూటలా వాడవలెను. సవాయి వలన అయితే మెక్సాల్ 200లను ప్రతిరోజు 3 సార్లు చొప్పున కొన్ని మోతాదులు వాడి ఆ తర్వాత యాసిడ్ నైట్రిక్ 200లను 3 పూటలా 3 డోసులు వాడవలెను. రక్తపు గడ్డలు ఇవి వేడి చేసిన వచ్చును, వేసవిలోనూ వచ్చును. చీమతో కూడిన వాటికి శైలిష 200లను 3 దినముల పాటు వాడి హెపాసల్ 200లను 3 సార్లు 3 డోసులుగా వేయవలెను. గడ్డలు పాకమునకు అని ఎడల పై మందులే తక్కువ పావుల్లో అనగా 6xలో ప్రతి 3 గంటలకు 1 డోసు చొప్పున వాడవలెను. రక్తము చీము కలిసి ఉన్న, నొప్పి ఎక్కువగా ఉన్న, వేడి ఉన్న బెల్లడోనా 200 ప్రధానమైన ఔషధము. దీనిని రోజుకు 3 పూటలా తగ్గే వరకు వాడుతూ సల్ఫర్ 200లను 3 సార్లు 3 మోతాదులు వేయవలెను. గడ్డలు చితికిన తర్వాత మానుటకు శైలిష 200, క్యాల్కయ సల్ఫ్ 200 ఈ 2 మందులు తగ్గే వరకు రోజుకు 3 పూటల చొప్పున వాడవలెను. పైకి క్యాలెండ్యులా పౌడర్ను వాడవలెను. కోపులు చీముతో కూడిన కోపులు మరియు చర్మము మీది కోపులు త్వరగా మానకుండా ఉన్నప్పుడు హెపాసల్ 200లను రోజుకు 3 మోతాదుల చొప్పున 3 దినములు వాడవలెను. రసికాయ కోపులైతే గ్రాఫైటిస్ 200లను 3 రోజులు వాడవలెను. సోయనా 1mను 1 మోతాదు వాడవలెను. చుట్టూ అంచు కట్టిన కోపులకు మెక్సాల్ 200లను 3 సార్లు 3 మోతాదులు వాడవలెను. అన్ని రకముల కోపులకు క్యాల్కయ సల్ఫ్ 200, శైలిష 200 ఒకరోజు ఒక దానిని, రెండవ రోజు రెండవ దానిని రోజుకు 3 సార్లు చొప్పున పుండ్లు మానే వరకు వాడవలెను. ఎకినేషియా క్యూను పూటకు 10 బొట్లు చొప్పున ఔన్స్ నీటిలో కలిపి త్రాగించవలెను. వేసవి కోపులకు ఫ్రాంఫాస్ 30ని రోజుకు 3 పూటలా వాడుతూ బెల్లడోనా 30ని మధ్య మధ్యలో 3 మోతాదులు వాడవలెను.